మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క పాద సన్నిధికి చేరి ఉన్నాము నాయన. చేరవచ్చినటువంటి బిడ్డలందరూ నాయన మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ వాక్కులను ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా హృదయాలను ప్రార్థన చేసుకునేటటువంటి గొప్ప మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపు చేయండి. మీ విలువైనటువంటి వాక్కుల్లోనికి వెళ్ళుచుండగా ఆత్మ ఏ రీతిగా బ్రతుకుతుందో, ఏ రీతిగా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో మా బ్రతుకులు ఉన్నాయో అని ప్రతి క్షణము వింటున్నటువంటి ప్రతి మాటను బట్టి అర్థం చేసుకుని మీకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నటువంటి బిడ్డలు అర్థం చేసుకుని మీరున్నటువంటి లోకానికి త్వరగా సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడలాగున కృపద ఇచ్చేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విలువైనటువంటి మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎందుకంటే ఈ భూప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా, ఈ కోట్ల మంది జనాభాలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించినా, ఒకనాటి పరిస్థితులను గమనించినా మంచి అనేది లేనటువంటి పరిస్థితి. ఎవరిని చూసినా మంచి, ప్రేమ, కనికరము, జాలి, దయ అలాంటి గుణాలే అన్నది కరువైపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య దొంగతనాలు, వ్యభిచారాలు, జోదాలు, అల్లరులు, రకరకాలమైనటువంటి అత్యాచారాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుని కోసం బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. భక్తి, ప్రేమ అన్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేటటువంటి వాళ్ళు కూడా ఈ భూప్రపంచంలో ఉన్నారు. అయితే మరి దేవునికి నచ్చినటువంటి ఆ పరిస్థితిలో మరి బ్రతుకుతున్నటువంటి వారికి దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? మరి భక్తి పేరిట దేవుణ్ణే సర్వస్వంగా భావించుకుని తనకు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుడికి సమర్పించినటువంటి భక్తుల గురించి దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రెండింటిని మైండ్లో పెట్టుకుని మనము ముందుకు ప్రయాణం చేద్దాం. కనుక బాగా ఆలోచిద్దాం. బైబిల్లో ఒక వచనాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. రోమీయులకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు. రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఏ భేదము లేదంట. అందరూ, ఆ అందరిలో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా స్త్రీ పరిమితి అనేదే లేకుండా అందరూ కూడా పాపం చేసి చివరికి దేవుడు ఇద్దామనుకున్న, దేవుడు అనుగ్రహిద్దామనుకున్నటువంటి ఆ మహిమను పొందలేకపోతున్నారంట. అందరూ కూడా దేవుడు ఇద్దామనుకున్న మహిమను పొందలేకపోతున్నారు, అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నారు. బాగా గమనించాలి. దేవుడైతే మహిమను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడైతే పరలోకం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడైతే దేవుడున్న లోకానికి సిద్ధం చేస్తున్నాడు ఇవ్వటానికి. కానీ మనుషులు ఎలా అయిపోయారంట? పాపం చేసి పరలోకానికి దూరం అయిపోతున్నారు, దేవుడు ఇద్దామనుకున్నటువంటి ఆ కృపకు దూరం అయిపోతున్నారు. అది మిస్టేక్ ఎవరిదేనంటే దేవుడిదైతే మాత్రం కాదు. నేనైతే మీకు పరలోకానికి ఇద్దామనే, మహిమను ఇద్దామనే చూస్తున్నాను, కానీ మీరే పాపంలో పడిపోయి నేను ఇద్దాము అనుకున్నటువంటి మహిమను మీరు కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది ఈ వచనాన్ని బట్టి. అయితే అసలు ప్రారంభంలో మనిషి నిజంగానే దొంగగా, దోషిగా, వ్యభిచారిగా, అత్యాచారిగా, అనీతిమంతుడిగా, దోచుకునేవాడిగానే దేవుడు తయారు చేశాడా గర్భంలో అనేది కూడా మనం బైబిల్లో ఆలోచన చేస్తే, ప్రారంభం నుంచి కూడా తల్లి గర్భంలో నిర్మించేటప్పుడు ఏ వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యేమీ తల్లి గర్భంలో నిర్మాణం జరగలేదని కూడా బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. అసలు ప్రారంభంలో దేవుడు నరులను ఇలాంటి పరిస్థితుల మధ్య సృష్టించాడా, కలిగించాడా, నిర్మించాడా అనేది మనం గమనించగలిగితే
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. జ్ఞానైనటువంటి ప్రసంగి గారు చెప్తున్నటువంటి మాట 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొట్టింది. ఏదో ఒకటి కనుగొన్నాడంట ప్రసంగి గారు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొట్టిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని. దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. అంటే ఏ లోపం లేదా, పర్ఫెక్ట్ గా, పరిశుద్ధుడిగా, యథార్థవంతులుగా పుట్టించను గాని. పుట్టించేటప్పుడు నరులు ఎలా పుట్టించాడంట? యథార్థంగా పుట్టించాడంట. ఒక క్లారిటీ వచ్చింది. అంటే పుట్టుకతో మనిషి కల్మషం లేని వాడిగా, యథార్థవంతంగా, పవిత్రంగా, పరిశుద్ధుడిగానే పుట్టించాడు తల్లి గర్భంలో. ఇది ఒకటి మనకు అర్థమైపోయింది. జ్ఞానేటువంటి ప్రసంగి గారు కూడా మనకి క్లారిటీ ఇస్తున్నాడు. రైట్. మరి ఇలా యథార్థంగా పుట్టించినటువంటి మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు అనేది మనం అదే వచనంలో చదివితే, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నారు. తంత్రాలు మీరు కల్పించుకొనుచున్నారు. వివిధమైన తంత్రాలు అంటే రకరకాల క్యారెక్టర్లు, రకరకాల తంత్రాలు మీరు కల్పించుకుంటున్నారు. ఏంటి ఆ తంత్రాలు? ఎందుకు కల్పించుకుంటున్నారు? ఎవరివి తంత్రాలు అనేది కూడా మనం ఒకసారి బైబిల్లో వెళ్ళి మనం చూడగలిగితే, మరి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరింథీ పట్టణానికి 2 ఉత్తరాలు రాశాడు. దాంట్లో 2వ ఉత్తరంలో అక్కడ తంత్రాలు ఎవరివి ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను ప్రసంగి గారు చెప్పింది, మీరు తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని అన్నాడు ప్రసంగి 7:29లో. ఆ తంత్రాలు ఏవో కాదు, ఆ తంత్రాలు ఎవరివో కాదు. ఎవరివంట ఆ తంత్రాలు? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. భక్తులైతే మాత్రం సాతాను తంత్రాలను అర్థమైపోయింది. భక్తులకి సాతాను తంత్రాలు ఏంటో తెలిసిపోయింది. మేమైతే తంత్రాలు మాకు తెలుసు, మీరే తంత్రాల్లో పడిపోయి, సాతాను కుతంత్రాల్లో పడిపోయి, సాతాను మత్తులో పడిపోయి టోటల్గా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎలా మారిపోయారంటే పాపపు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. బాగా గమనించాలి, పాపపు పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అంటే మనుషులందరూ పాపం చేయటంలో నంబర్ 1 అయిపోయారు. ఇలా మనుషులందరూ పాపం చేయటం వల్ల పాపలోకంగా మారిపోయింది, పాపపు ప్రపంచంగా మారిపోయింది ప్రపంచం మొత్తం. కానీ ఈ పాపపు ప్రపంచంగా మారక ముందు ఈ లోకంలో మనుషులు ఎలా వచ్చారు? యథార్థంగానే వచ్చారు. కానీ తంత్రములు కల్పించుకుంటూ దేవునికి విరోధులైపోయారు. దేవునికి నచ్చని కార్యక్రమాలు చేస్తున్నారు అన్నట్టుగా మనకు ఒకటి విషయం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య నీవు నేను దేవుడి కోసం బ్రతుకుతుంటే మరి వారి యొక్క చివరి పరిస్థితి, వారి యొక్క చివరి దినాలు, వారి యొక్క డెడ్ ఎండ్ ఎలా ఉంటుంది? ఇగో దేవుడి కోసం భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఈ 2 ఆలోచనలు బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అసలు ప్రారంభంలో మనిషిని చేసేటప్పుడు దేవుడు ఎలా ఆలోచన చేశాడో ఒక వచనం చూసుకుందాం. ఆదికాండము పాపపు ప్రపంచంగా మారిపోయిందంట. ఈ లోకము పాపపు ప్రపంచంగా మారింది. కానీ ప్రారంభంలో ఈ లోకం గురించి దేవుడు ఎంతగా 6 రోజులు పనిచేసి ఎంతగా ఈ లోకం గురించి ఒక సర్టిఫై చేసి ఇస్తున్నాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును అన్నాడు. చూడండి, తల్లి గర్భములో 9 నెలలు నిర్మించినటువంటి మనిషిని యథార్థంగా ఎలా చేశాడో, ఆ యథార్థుడైనటువంటి మనిషిని ఈ భూలోకంలోనికి పంపించటానికి ఈ లోకం కూడా అప్పుడు ఎలా ఉందంట? పంపించేటప్పటికి లోకం ఎలా ఉందంట? దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందంట. ఎలా ఉందంట? చాలా మంచిదిగా ఉందంట. అంటే మంచిదిగా ఉందని కూడా అంటలా, చాలా మంచిదిగా ఉందంట. చూసారండి, ప్రారంభంలో దేవుడు ఈ సృష్టిని కలిగించేటప్పుడు ఎంతో మంచిగా ఉందంట.
ఎంతో మంచిగా ఉందంట. మంచిగా ఉన్నటువంటి యొక్క సృష్టిని మనిషి యథార్థంగా పుట్టిస్తే ఈ యొక్క సృష్టిలోనికి వచ్చినటువంటి మనిషి ఎలా మారిపోయాడు? యథార్థంగా ఉన్నటువంటి మనిషి ఇదిగో తంత్రాలు కల్పించుకొని దేవుడు ఇద్దామనుకున్న మహిమను కోల్పోతున్నాడంట. ఇలాంటి పరిస్థితుల మధ్య మన యొక్క జీవితాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. నేనైతే మహిమను ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాను, నేనైతే హక్కును చేర్చుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ మీరే తంత్రాలు కల్పించుకుంటున్నారు. కానీ మిమ్మల్ని పుట్టించేటప్పుడు యథార్థంగానే పుట్టించి లోకానికి పంపించేటప్పుడు ఈ లోకాన్ని కూడా నేను చాలా మంచిదిగా చేశాను. ఇలాంటి మంచిదైనటువంటి లోకంలో మంచిదైనటువంటి బిడ్డలు వచ్చి చివరికి తంత్రాలు కల్పించుకుని పాడైపోయినట్టుగా కనిపిస్తుంది. చూడండి, ఎన్నో అధ్యాయానికి వచ్చేసరికి 6వ అధ్యాయము ఆదికాండము 5వ వచనం కూడా చూడండి, ఎలా మారిపోతున్నాడో చూడండి. తంత్రాలు ఎలా మారిపోతున్నాయో చూడాలి. 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంటండి. 1వ అధ్యాయంలో సర్టిఫై చేసి ఇగో లోకంలోనికి పంపిస్తే పిల్లలందరినీ, ఇదిగో వాళ్ళు 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఎలా మారిపోయారంట? భూమి మీద చెడుతనములో గొప్పోళ్ళైపోయారంట. గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులు ఇదిగో ఎలా అయిపోయినాయి అంట? ఊహ అంతయు కేవలము చెడ్డది అంటున్నాడు. చూడండి, కేవలము చెడ్డది. తాను భూమి మీద నరులను చేసినందుకు 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఎంత బాధ అండి. చూడండి, మంచి లోకాన్ని సృష్టించి మంచి బిడ్డలను ఈ లోకానికి తల్లి గర్భంలో తయారు చేసి నిర్మాణంలో పంపిస్తే 9 నెలలు తల్లి గర్భంలో నిర్మించి పంపిస్తే ఈ లోకానికి మంచిగా ఉండాల్సినటువంటి బిడ్డలు సాతాను తంత్రాల్లో పడిపోయి ఇదిగో పరలోకానికి రాకోకుండా దూరం అయిపోతున్నారంట. ఒక తండ్రి ఆవేదన కనిపిస్తుంది. చూడండి, గొప్పదైపోయిందంట. చెడులో గొప్పోళ్ళు అయిపోయారంట. ఇలాంటి చెడులో గొప్పదైపోయినటువంటి లోకాన్ని చూసి దేవుడు కూడా ఎలాంటి డెసిషన్కి వచ్చేస్తున్నాడో, ఆ మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉందో కింద వచనాల్లో చూడండి. 11వ వచనం. ఎంతగా గొప్పోళ్ళు అయ్యారంటే ఆ యొక్క చెడు, ఆ యొక్క పాపము, దేవుడికి నచ్చినటువంటి ఆ యొక్క పాపము ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో, ఎంతవరకు వెళ్ళిపోయిందో నిజంగా ఆ వచనాన్ని చూడండి. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. అప్పటికి దేవుని సన్నిధి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అంటే భూలోకంలో చేసినటువంటి యొక్క పాపాలు, భూలోకంలో చేసినటువంటి యొక్క అక్రమము ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? పరలోకంలో ఉన్నటువంటి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందట. దేవుని సన్నిధిలో ఆనంద చూడండి. పరలోకములో దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము ఎలా బలత్కారంతో నిండి ఉండెను. చూడండి, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయిందంట. ఎలా చెడిపోయేసుకున్నారు? 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. 1వ అధ్యాయంలో చూసినప్పుడు భూలోకం పర్ఫెక్ట్గా ఉంది, చాలా మంచిగా ఉంది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు మెల్లమెల్లగా అభివృద్ధి పొందే కొద్దీ భూలోకం ఏమైపోయింది? చెడిపోయింది. ఎలా చెడిపోయింది? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. ఎవరు చెడగొట్టుకున్నారండి? ఎవరు చెడిపివేసుకున్నారు? మనుషులే. ఏ మనుషులు? సమస్త శరీరము ఆత్మ కలిసినటువంటి ప్రతి నరుడు కూడా పుట్టేటప్పుడు యథార్థంగా పుట్టి మెల్లమెల్లగా తంత్రాలు కల్పించుకొని దేవుని దృష్టిలోకి వెళ్ళే అంత పాపాలు చేసి ఇదిగో చెడగొట్టుకుంటున్నాడు, దేవుని మహిమను దూరం అయిపోతున్నాడు అని మనకు ఒకటి అర్థమైపోతుంది. అంటే ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రపంచంలో ప్రారంభంలో యథార్థంగానే ఉన్నారు, కానీ ఇదిగో మెల్లమెల్లగా ఈ యొక్క లోకాన్ని ఎలా మార్చేశారు? పాపపు ప్రపంచంగా మారిపోయినట్టుగా ఒకటి మనకు కనిపిస్తోంది. ఆ మార్పు ఎక్కడి వరకు వెళ్ళిందంటే పరలోకం ఉన్నటువంటి దేవుడు ఉన్నటువంటి సన్నిధి వరకు వెళ్ళిపోయిందంట. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క పాపపు పరిస్థితులు మనుషులు చేసినటువంటి సమస్త శరీరులు చేసినటువంటి పరిస్థితులు. కనుక ఇదంతా గమనించినటువంటి ఈ దేవుడు ఇలాంటి పాపములో ఉన్నటువంటి వారిని చూసి, ఇలాంటి అక్రమములో ఉన్నటువంటి వారిని చూసి, ఇదిగో యథార్థతను కోల్పోయినటువంటి వారిని చూసి దేవుడు ఎలాంటి గొప్ప మాట అన్నాడు? ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి రండి.
కీర్తనల గ్రంథము, దానికి ముందు 13వ వచనం కూడా చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో చూసుకుని అక్కడికి వెళదాం. 13వ వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా, బాగా గమనించాల పదం, సమస్త శరీరుల మూలముగా అంటే ఎవరికైతే శరీరం ఉందో సమస్త శరీరుల మూలముగా బలత్కారముగా భూమి నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. ఇక్కడ పదజాలను మీరు గమనించాలి. భూమి పాడవపోవటానికి కారణం ఎవరు? సమస్త శరీరులు. అంతం రావటానికి కారణం ఎవరు? సమస్త శరీరులు. ఈ యొక్క అంతము ఎక్కడ జరుగుతుంది? ఇది పరలోకంలో డెసిషన్ తీసుకున్నాడు, భూలోకంలో అంతం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇదిగో సమస్త శరీరులు తమ యొక్క జీవితాలను తామే చెరిపి వేసుకుని దాని పరిణామాలు చివరికి నాశనం అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. మీరు గమనించాలి. శరీరం ఉంది కదా, ఆత్మ ఉంది కదా, ఇష్టాలు ఉన్నాయి కదా అని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికితే పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. దేవుని ప్రణాళిక దూరం అయిపోతున్నాము, పాపానికి దగ్గర అయిపోతున్నాము, అంతానికి దగ్గర అయిపోతున్నాం. చివరి దశ మీరు బాగా గమనించలేదు. ఇలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఇలాంటి పాపపు పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, సమస్త శరీరులు వారికి ఇష్టం వచ్చినట్టుగా చెరిపి వేసుకున్నటువంటి వారిని దేవుని సన్నిధిలోకి అంతం వచ్చే అంతగా, దేవుని సన్నిధిలోనికి ఈ యొక్క చేసిన పాపము పరలోకానికి వెళ్ళే అంతగా ఒకవేళ మారిపోయినటువంటి వారిని గురించి బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4-6 వచనాలు చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి. ఇలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడో చూడండి, ఎలా అంటున్నాడో చూడండి, ఎలా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దేవుడు ఇలాంటి వారి పట్ల దేవుడికి ఆనందం ఉండదట. దుష్టుల పట్ల, దుష్టత్వం పట్ల దేవుడు ఆనందించేవాడు కాడు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నాడు చూడండి భక్తుడు. దావీదు గారి కీర్తనలో చెడుతనానికి దేవుడు దృష్టిలో చెడుతనం చేస్తే చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. ఇప్పుడు చెడుతనములో ఉన్నటువంటి వాడు ఎవడు? పుట్టినట్లో దుష్టుడు అని ఉంది చూడండి కదా. అంటే దుష్టుడు చెప్పినట్టుగా, సాతాడు చెప్పినట్టుగా నీ శరీరాన్ని వాడి కంట్రోల్కి నువ్వు కానీ అప్పచెబితే నువ్వు ఖచ్చితంగా చెడుతనమే చేస్తావు. ఇలాంటి చెడుతనం చేసేటటువంటి వాడు, ఇలాంటి దుష్టత్వములో పాలిభాగస్తులైనటువంటి వాడు ఖచ్చితంగా దేవుడికి నచ్చడు అంట. చూడండి ఏమంటున్నాడండి, దేవుడు ఆనందింప చేయలేవు. 5వ వచనం, డాంబికులు నా సన్నిధిని నిలువలేరు. అంటే డబ్బా కొట్టుకునేటటువంటి వాళ్ళు, సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు దేవుడు నా సన్నిధిని నిలువలేరు. బాగా గమనించాలి, అండర్లైన్ చేసుకోండి ఆ పదం. పాపము చేయి వారందరూ అని చూడండి. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. చూసారండి, అందరూ పాపం చేసి దేవుడు ఇద్దామనుకున్న మహిమను కోల్పోతున్నారు. ఆ పాపము ఎవరి వల్ల వస్తుంది? ఇదిగో దుష్టుడి వల్ల, దుష్టుడి యొక్క ఆలోచన వల్ల, వాడి తంత్రాలకు నువ్వు సరెండర్ అయిపోయి నీతిని వదిలేసావు, అవినీతిని పట్టుకున్నావు. నా గురించి గొప్పగా చెప్పాల్సినటువంటి నీ గురించే నువ్వు డాంబికంగా మాట్లాడుకునే పరిస్థితులు తెచ్చుకున్నావు. ఇదిగో ఇవి కూడా పాపాలని చెబుతూ పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. 6వ వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. చూసారండి, అంటే అబద్ధం కూడా దేని కిందకి వస్తుంది? పాపం కిందకే వస్తుంది. ఈ లక్షణాలు కూడా దుష్టుల లక్షణాలే. చిన్న అబద్ధాలు కూడా పాపాలంటేనంటండి. చూసారండి, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరుగుచుండు వారు యెహోవాకు అసహ్యులు. కపట వేషము అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండటం అనేది కపటం. ఇది ఇలాంటి కపటులు కూడా దుష్టుని యొక్క స్వభావాలే, అబద్ధము కూడా దుష్టుని యొక్క స్వభావాలే, ఇదిగో అవినీతి కూడా దుష్టుని యొక్క స్వభావాలే. వీటన్నిటిని కలిపి పాపం కిందకు వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇలాంటి పాపం చేసే వాళ్ళు అందరూ ఏమైపోతున్నారంటే దేవునికి
అసహ్యులు దేవుణ్ణి వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడు ఆనందింపజేయలేరు. ఇది ఒక దేవుడు మనకు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కనుక దేవునికి అసహ్యులైపోతున్నారు ఇలా పాపం చేసినటువంటి వాళ్ళంతా. రైట్. ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు? ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు? ఇంతకీ పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కనుక, అంతే కదండి. అసలు పాపం ఎందుకు చేస్తున్నాడు? ఇంతకు ముందు వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు కనుకే పాపం చేస్తున్నారు. చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం పాపం గురించి దేవుడు ఎలాంటి మాటలు రాయబడ్డాయో ఒకసారి చూద్దాం. ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడంటే పాపం అంటే ఏంటో తెలియదు కనుక పాపం చేస్తున్నాడు. చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 25 నుంచి చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాం. 15వ అధ్యాయము 25 నుంచి. పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉండాలి. 25 నుంచి. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. బాగా చూడాలి, పాపం గురించి మాట్లాడుతుంది బైబిల్. తెలియకయే దాన్ని చేసిన కనుక క్షమింపబడును. అంటే తెలియకుండా ఏదైనా పాపం చేస్తే క్షమాపణ ఉందంట. పాపం అంటే ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు. పాపము ఏంటో తెలియక పాపం చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటో విషయం చెప్తున్నాడు పాపం గురించి. వారు తెలియకనే దాన్ని చేసిన కనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. 25వ వచనంలో ఒక విషయం మనకు కనిపిస్తుంది. తెలియక చేసిన పాపాన్ని క్షమిస్తాడు. తెలియకుండా చేస్తాను చూసాం కొన్ని. తెలియకుండా జరిగిపోయిందండి అంటాం చూసాం. ఓపెన్గా హార్ట్ఫుల్ వాళ్ళకి తెలియదు కానీ జరిగిపోయింది. తెలియకుండా జరిగిపోయిన దానికి పాప క్షమాపణ ఉందంటే పాపం గురించి మాట్లాడుతూ ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ? ఎందుకంటే పాపులందరూ దేవుడికి ఏంటంట అసహ్యులని ఒక అర్థమైపోయింది. పైగా పాపులు దేవుడిని ఆనందింప చేయలేరు అని ఒకటి అర్థమవుతుంది. కాబట్టి పాపం అంటే ఏంటో తెలియాలి మనకి. అదే చెప్తున్నాడు మోషే గారు. అగో తెలియకయే పాపం చేస్తే పాప క్షమాపణ ఉందంట. 26వ వచనం. అప్పుడు ఇశ్రాయేలులు సర్వ సమాజమేమి వారి మధ్యను నివసింపు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఎలాగనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుట తటస్థించెను. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే తెలియకుండా పాపం చేస్తే క్షమాపణ ఉంది. రైట్. 27వ వచనం చూడండి. ఒక పాపం మనకు కనిపిస్తుంది. తెలియకుండా పాపం చేస్తే క్షమాపణ ఉందని ఒకటి కనిపించింది. రెండవది 27వ వచనం. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా 7 ఆడు మేకల పిల్లలను తీసుకొని రావాలను. అంటే ఇవి పొరపాటుగా చేసిన పాపాలు ఇవి కదా. తెలియకుండా చేసిన పాపాలు ఉన్నాయి, పొరపాటుగా చేసిన పాపాలు ఉన్నాయి. 28వ వచనం. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన కనుక తెలియకై పాపము చేసి వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. 25 నుంచి 28 వచనంలో మనకి 2 పాపాలు కనిపించింది. ఏంటి? తెలియకుండా చేసిన పాపాలు క్షమాపణ ఉంది, పొరపాటున చేసినటువంటి పాపాలకు కూడా క్షమాపణ ఉంది. ఒకటి మనకు అర్థమవుతుంది. 30వ వచనం. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనాను, 3వ పాపం గురించి మాట్లాడుతున్నాడు, ఎవడైనాను సాహసించి పాపము చేసినాడా. ఇదేంటి మళ్ళీ? సాహసించంటే కావాలని, ఏం కాదులే అని ధైర్యం చేసి. 3వ పాపం కనిపిస్తుంది చూడండి. తెలియక చేసిన పాపాలు ప్లస్ పొరపాటున చేసిన పాపాలకు క్షమాపణ ఉంది. 3వ పాపం ఏంటి? సాహసించి అన్నది చూడండి. ఎవడైనా కావచ్చు, సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. తీసివేస్తాడంట. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు.
ఏమండి, దేవుని దృష్టిలో కొట్టివేయబడాలి అంటే ఇదిగో సాహసించి పాపం చేసి, కావాలని కూడా పాపం చేస్తున్నటువంటి వాడు దేవుని దృష్టిలో కొట్టివేయబడుతున్నాడు. లేదు, తెలియక చేసిన పాపాలను, పొరపాటు చేసినటువంటి పాపాలకు ఏముంది? పాప క్షమాపణ ఉంది. ఇదిగో సాహసించి కానీ ఒకవేళ పాపం చేస్తే, తెలిసి కూడా పాపం చేస్తే ఇది తప్పు, అబద్ధం తప్పు. అర్థమవుతుందో లేదో? అబద్ధం తప్పు, దొంగతనం తప్పు, నరహత్య తప్పు, ఇలాంటి కొన్ని తెలిసినటువంటి పాపాలు అన్న చూసినా, అది విన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ పాపం చేస్తున్నావు అనుకో, అయితే ఇక నీకేమి లేదు, ఇక క్షమాపణ లేదన్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. అది దేవుని దృష్టికి కొట్టివేయబడుతున్నట్టుగా ఒకటి మనకి సంఖ్యాకాండలో ఒకటి కనిపిస్తుంది. బాగా గమనించాలి. పాపాల గురించి మనకి కనిపిస్తుంది. ఇదిగో 15లో చూసాం కదా, 16 అధ్యాయానికి రండి. ఏది ఏమైనప్పటికీ కూడా పాపం అనేది చాలా డేంజర్ అండి. ఎంత డేంజరు అనేది ఒకటి మనం గమనించగలిగితే దాని పరిణామం ఎంతగా ఉంటుందంటే, 16వ అధ్యాయం 38వ వచనం చూడండి. దాన్ని పాపం చేయటం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో చూడండి. పాపము చేసి, ఆగండి, ఏ పాపం చేసి? తెలియక చేసిన పాపము, పొరపాటు చేసినటువంటి పాపాలకేమో క్షమాపణ ఉంది. సాహసించి పాపం చేస్తే, ఇది పాయింట్ ఇక్కడ, సాహసించి పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనినా. సాహసించి పాపం చేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ప్రాణాలకి ముప్పు అనమాట. ప్రాణాలకి ముప్పు అని ఒకటి అర్థమవుతుంది. అంటే పాపం చేస్తే ప్రాణములకు ముప్పు, ప్రాణానికి ముప్పు, చాలా ఇబ్బంది, ప్రాణాలను కోల్పోతున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. కనుక బాగా గమనించాలి. ఇప్పటి వరకు మనం విన్నదాన్ని బట్టి మనుషులు యథార్థంగానే పుడుతున్నారు, కానీ వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపంలో పడిపోతున్నారు. పాపంలో పడిపోయి దేవుని ఆనందింపు చేయలేకపోతున్నారు, దేవుని దృష్టికి అసహ్యులైపోతున్నారు. ఏంటి ఆ పాపము అనేది ఒకటి గమనించే, తెలియక చేసిన పాపమా, పొరపాటు చేసిన పాపం అయితే క్షమాపణ ఉంది, పాప పరిహార బళ్ళు ఉన్నాయి ఆనాటి కాలానికి. ఇకపోతే ఓవరాల్గా గమనిస్తే, సాహసించి పాపం చేస్తే మాత్రం దేవుడు కొట్టేస్తాడట. దేన్ని కొట్టేస్తాడంటే, ఆయన సన్నిధిలో ఇదిగో నువ్వు లేకుండా, ఆయన సన్నిధిలోనికి నిన్ను రానికోకుండా, చివరికి నీ ప్రాణాలకి నీ దోష శిక్ష నీకే ముప్పు. నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, తెలిసి కూడా తప్పు చేస్తే, తెలిసి కూడా పాపం చేస్తే కదండి అని మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది గమనించినా కూడా మనము ఇందాక చదివినటువంటి దాన్ని బట్టి ఆదికాండము 6వ అధ్యాయం 12-13 వచనాల్లో ఏం కనిపించింది మనకి? దేవుడు నోవహు గారి కాలములో నా సన్నిధిని భూజనులందరూ, సమస్త జనులందరూ ఇదిగో పాపంలో పడిపోవటం వల్ల, చెరిపి వేసుకోవటం వల్ల ఇదిగో వారి అంతం వచ్చింది అన్నాడు కదా. అలా చూసుకున్నా కూడా నోవహు గారి తరములో వారి పాపము దేవుని దృష్టికి పైకి వెళ్ళిపోయిన తర్వాత దాని పరిణామం ఎలా కనిపిస్తుంది? ప్రాణాలకి ముప్పు అని ఇప్పుడు మనం చదివాం సంఖ్యాకాండంలో. ఎంత ప్రాణాలకి ముప్పు అంటే, జల ప్రళయంలో అందరిని లేపేసే అంతగా ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, పాపం ఎప్పటికైనా డేంజర్గా ఉంది, చూడాలి, మీరు గమనించాలి. కనుక అందరూ పాపం చేసి దేవుడిద్దాం అనుకున్న మహిమను కోల్పోతున్నారు. దేనికి దగ్గర అవుతున్నారు? నాశనానికి దగ్గర అవుతున్నారు, అంతానికి దగ్గర అయిపోతున్నారు. చూడండి, బాగా గమనించండి. తెలియక ఆటోమేటిక్గా ప్రాణాలకే ముప్పు తెచ్చుకునే అంతగా ఉంది ఈ పాపం. కానీ మరి పుట్టేటప్పుడు యథార్థంగానే పుట్టేవే. దేవుడు ఈ లోకాన్ని కలిగించేటప్పుడు చాలా మంచిదిగానే చేసాడే. ఎందుకు నువ్వు పాడు చేసావు? సాతాను తంత్రంలో పడిపోయి. కానీ చాలామంది భక్తులు, మేమైతే సాతాను తంత్రం ఎరిగిన వారమే కాదు, మేమైతే మాకు తెలిసిపోయింది, మీరు ఎందుకు తెలుసుకోరు అనే రికార్డు డాక్యుమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇంకాను సాహసించి పాపం చేస్తే మాత్రం నీ ప్రాణాలకు ముప్పు అన్నట్టుగా కనిపిస్తోంది. కనుక మన పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉందని మనం నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు విన్నటువంటి మనుషులందరి పట్ల ప్రణాళిక ఉన్నప్పుడు మనం కూడా సమస్త శరీరంలో మనకు కూడా శరీరం ఉందిగా. మరి ఈ శరీరాన్ని బట్టి కూడా చూసిన మన పట్ల కూడా ప్రణాళిక ఉండాలి కదా. మరి మన పట్ల కూడా దేవుడికి ప్రణాళిక ఉంది. అబద్ధం ఆడకూడదు, దేవుడికి నచ్చేటటువంటి పనులు చేయాలి, అసహించుకునే పనులు చేయకూడదు. ఇది కూడా ప్రణాళికే. మరి ప్రణాళిక ఉన్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. కనుక మనకు ముందున్నటువంటి వారిలో ఆయన ప్రణాళిక ఎలా ఉందో తెలియాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు ముందున్నటువంటి వారిలో ప్రణాళిక ఎలా ఉందో తెలిస్తే మన పట్ల ప్రణాళిక ఎలా ఉందో రెండో భాగంలో ఆలోచిద్దాం. అర్థమవుతుంది మీకు పాయింట్? ముందు మన గురించి ప్రణాళిక ఎలా ఉందనేది తర్వాత చూద్దాం.
మొట్టమొదటిగా మనకు ముందు బ్రతికినటువంటి ఆ తరములో ఉన్నటువంటి వారి గురించి దేవుడు ప్రణాళిక ఎలా ఉందో ఒకటి చూడాలి. ఎందుకంటే ప్రాణాలకి ముప్పు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు ఓవరాల్గా. మరి ప్రాణాలకి ఎంతగా ముప్పు తెచ్చుకున్నారో, అసలు వాళ్ళు ఏ విషయం మీద ముప్పు తెచ్చుకున్నారో, ఇవన్నీ మనము బైబిల్లోకి వెళ్ళి ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. చూద్దాం. మొట్టమొదటిగా ఒక కుటుంబాన్ని చూద్దాం. మొట్టమొదటి కుటుంబం ఆదాము అవ్వల కాలం చూద్దాం. ఏమంటే భార్యాభర్తలు ఆదాము అవ్వల కాలం చూద్దాం. ఆదికాండము ఆదాము అవ్వల కాలములో ఆయన ప్రణాళిక ఎలా వేశాడో చూద్దాం. ఇప్పుడు పాపం చేసినటువంటి వారి పట్ల, దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారి పట్ల, దేవుని ఆనందింప చేయనటువంటి వారి పట్ల దేవుడి ప్రణాళిక ఎలా ఉందో మొట్టమొదటిగా ఒక ఫ్యామిలీని చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన ప్రణాళిక ఎలా ఉందో చూడాలి. ఆయన ప్రణాళికలోకి పాపం చేసినటువంటి వారి పట్ల ఆయన ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం. ఆ తరములో అప్పుడు ఆయన 3:24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చూసారా, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి చూసారండి, వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరగకుండా ఖడ్గ జ్వాలలను నిలబెట్టెను. పదాన్ని మీరు గమనించగలిగితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఆదామును వెళ్ళగొడితే ఆటోమేటిక్గా అవను కూడా వెళ్ళగొట్టేశారు. ఏదేని తోటలోంచి ఏమండి వెళ్ళగొట్టి. బాగా గమనించాలి, పాపం ఫస్ట్ చేసిన పాపం ఇది. ఫస్ట్ ఫ్యామిలీ చేసినటువంటి పాపం ఫస్ట్ అయినా, ఏ ఫ్యామిలీ అయినా, ఫస్ట్ చేసిన ఫ్యామిలీ అయినా కూడా పాపం ఫస్ట్ అయినా మెడబట్టి గెట్టేసాడు. చూడండి, వెళ్ళగొట్టి అంటే అర్థం ఏంటి? పంపించి వేరు, వెళ్ళగొట్టి వేరు. పంపించడం అంటే చక్కగా పంపించినట్టు, వెళ్ళగొట్టి అంటే అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి ప్రెజర్తో, ఫోర్స్తో పంపించేస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటే మెడబట్టి బయటికి గంటేస్తున్నట్టుగా ఉంది. పాపం చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ అయినా కూడా ఇదిగో పాపానికి అవకాశం లేదు, వెళ్ళగొట్టి అనే పదం కనిపిస్తుంది మొట్టమొదటి ఫ్యామిలీని చూసినా కూడా. ఇక రెండవ ఫ్యామిలీలో మనం ఓవరాల్గా గమనిస్తూ ఉంటే, మరి నోవహు గారి కాలాన్ని కూడా చూస్తే 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం ఆ రోజు పాపపు ప్రణాళికలో ఎలా ఉందో చూడండి. పాపపు ప్రజలపై ప్రణాళిక ఎలా ఉందో చూడండి. ఆదాము గారి కాలంలోనేమో పాపం ఫస్ట్ అయినా మెడగొట్టి బయటకు గంటేశాడు, మెడబట్టుకుని. నెక్స్ట్ నోవహు గారి కాలంలో, రెండవదిగా నోవహు గారి కాలంలో 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏమంటే ప్రణాళిక మీరు గమనించాలి. ఇక్కడ అన్ని తెలిసిన మాటలైనా, ఎన్నోసార్లు చదువుకున్నా కూడా ఆ పదాలు మీరు బాగా గమనించాలి. నేను తుడిచేస్తాను. తుడిచేయటం అంటే తీసేస్తాను, తుడిచేయటం అంటే నశింపజేసేస్తాను, ఉండకుండా చేసేస్తాను. తుడిచివేయుదును పదాలు గమనించారండి. నోవహు గారి కాలంలో కూడా ఇదిగో జలప్రళయంతో ముంచేంత తప్పు చేశాడు ఈ 6 అడుగుల మనిషి. అర్థమవుతుందో లేదో, ఎంతగా ప్రళయాన్ని దించాడో చూడండి. పరలోకంలో ఉన్నటువంటి సన్నిధిలో నుంచి ఆకాశపు తూములిప్పేంతగా తప్పులు చేసేసాడు చూడండి. ఆదాము గారి కాలంలో చూసినా కూడా మెడబెట్టి బయటికి గంటేసినట్టు కనిపిస్తుంది. రెండవదిగా నోవహు గారి తరంలో చూసినా కూడా ఇదిగో మొత్తాన్ని తుడిచివేసినట్టుగా కనిపిస్తుంది. అంటే పాపులందరినీ తుడిచేస్తున్నాడు ఆయన ప్రణాళికలో. అంటే ప్రణాళిక ముప్పు అన్నాడుగా, ముప్పు వచ్చిందా లేదా? ముప్పు వచ్చింది కదండి. పాపులందరినీ తుడిచేస్తున్నాడు, నీతిమంతులు రక్షిస్తాడు ఆయన. రక్షించడంలో ఎవరిని రక్షించినట్టు కనిపిస్తుంది? అదే నోవహు గారి కుటుంబాన్ని రక్షించినట్టు కనిపిస్తుంది కదా. బాగా గమనించాలి. పాపులను తుడిచేస్తున్నాడు, నీతిమంతుల్ని రక్షించుకుంటున్నాడు. దేవుణ్ణి ఆనందింప చేసేటటువంటి వారిని రక్షించుకుంటున్నాడు. దేవునికి అసహించుకునేటటువంటి వారిని, దేవుని హృదయాన్ని నొప్పించేటటువంటి వారిని తుడిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బాగా గమనించాలి. రెండు పదాలను మీరు గమనించాలి ఇక్కడ, బాగా గమనించాలి. ఇకపోతే లోతు గారి కాలంలోనికి వెళ్దాం. బాగా గమనించాలి. నోవహు గారి కాలంలోనేమో నీతిమంతులుగా బ్రతికిన వాళ్ళని రక్షిస్తున్నట్టు కనిపిస్తోంది, పాపం చేసినటువంటి వాళ్ళని తుడిచేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు లోతు గారి కాలంలో ఏం జరుగుతుందో గమనించాలి. ఆయన ప్రణాళిక అర్థం కావాలి ఇక్కడ. పాయింట్ ఇక్కడ
యథార్థంగా పుట్టించిన బిడ్డలు దేవుడికి నచ్చకపోతే ఇదిగో ఇలాంటి ప్రణాళిక వేస్తుంటే ఇలా ప్లానింగ్ తీసుకుంటా ఉంటాడు. ఆ కాలంలోనే చూద్దాం. లోతు గారి కాలంలోకి వచ్చేసరికి ఆది కాండం కొంచెం ముందుకు వెళదాం. బాగా గమనించాలి. దేవుని మాటలు అన్నీ తెలిసినప్పటికీ కూడా మనం దేవునికి ఎంత దూరం అయిపోతున్నామో ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు అర్థం కావాలి. లోతు గారి కాలాన్ని చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండము 19వ అధ్యాయం. అక్కడ తుడి చేసినట్టుగా కనిపించింది కదండి మనకి. ఇక్కడ ఏం చేద్దాం? 19వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 23 నుంచి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. రైట్. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానములందరినీ ఆ పట్టణములో నివసించే వారందరినీ నేల మొలకలును నాశనము చేస్తున్నాడు. బాగా గమనించాలి కదా. నాశనం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇక్కడ. అగ్ని గంధకాలను దించి నాశనం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ ఎలా నాశనం చేశాడు? జల ప్రళయంతో నాశనం చేశాడు, అంటే తుడి చేశాడు. ఇక్కడ కూడా అగ్ని గంధకాలతో నాశనం చేస్తున్నాడు. రైట్. ఇంకొంచెం కిందకి వెళ్దాం. 26వ వచనం చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య వెనక నుండి చూసింది, ఉప్పు స్తంభం అయినట్టు కనిపిస్తోంది. కిందకు వచ్చేసేయండి. 29లోకి వచ్చేయండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. ఏమర్థమవుతుంది? నోవహు గారి కాలంలో, నోవహు గారి తరంలో నీతిమంతుడైనటువంటి నోవహు గారి ఫ్యామిలీని బయటికి లాగేశాడు. పాపులను ఏం చేస్తున్నాడు? తుడి చేస్తున్నాడు. లోతు గారి కాలంలో పాపులను కూడా ఇదిగో అగ్ని గంధకాలతో కాల్చేస్తున్నాడు. చివరికి నేల మొలకలు కూడా లేకుండా మార్చేసాడంట అగ్నితో. రైట్. అదే ప్రాంతంలో ఉన్నటువంటి లోతు కూడా నివసిస్తున్నాడంట. సోయరుకు వచ్చినప్పుడు లోతు నివసిస్తున్నాడంట. లోతు గారిని తప్పించడానికి ఎవరిని బట్టి తప్పించాల్సి వచ్చింది అక్కడ? అబ్రహామును బట్టి, నీతిమంతుడైన అబ్రహామును బట్టి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును బట్టి బయటకు వచ్చేసాడు. జ్ఞాపకం చేసుకుని, అయ్యో లోతు గారి ఫ్యామిలీ అబ్రహాం గారిని బట్టే కదా ఇతను ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, భార్యను రక్షిద్దామంటే భార్య వెనక్కి తిరిగి చూసింది. అది నా మిస్టేక్ కాదని తంత్రాలు కల్పించుకుని ఏమైపోద్దో అని చెప్పి వెనక్కి తిరిగి చూసింది. అయితే లోతు గారిని తప్పించను ఆయన ప్రణాళిక అర్థమవుతుందా మీకు? పాపులను తుడి చేస్తున్నాడు, పాపులను నాశనం చేస్తున్నాడు, దేవునికి నచ్చినటువంటి వారిని తీసేస్తున్నాడు, దేవుణ్ణి ఆనందపరచినటువంటి వారిని తీసేస్తున్నాడు. నీతిమంతులు అన్నటువంటి వారిని మాత్రం రక్షిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. ఇదంతా మనకెందుకు చెప్తాడంటే, నువ్వు జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. ఈ తరంలో దేవుడు నా ప్రణాళిక ఎలా ఉంది, ఇదిగో నా ప్రణాళికలో నువ్వు కూడా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు మీరందరూ, మనమందరం కూడా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నాడు. నెక్స్ట్ తరంలోనికి వెళ్ళిపోదాం. ఇశ్రాయేలు కాలానికి వెళ్ళిపోదాం. బాగా గమనించాలి. ఇశ్రాయేలు కాలంలోనికి వెళ్ళిపోతే ఎర్ర సముద్రాన్ని చీల్చి తన పిల్లలను కాపాడినట్టుగా కనిపిస్తుంది. మీరు గమనించలేదు? ఇక్కడ ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, వాళ్ళనేమో ఐగుప్తులనేమో ముంచేశాడు, ఇశ్రాయేలు అందరినీ రక్షించాడు. ప్రణాళిక అర్థం కావట్లేదా? దేవుని నమ్ముకున్నటువంటి వారిని, దేవునికి ఆనుకున్నటువంటి వారిని, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులైనటువంటి వారిని ఏమో రక్షిస్తున్నాడు. లోబడినటువంటి వారిని, దేవుడికి భయభక్తులు కలిగినటువంటి వారిని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. మిగతా వాళ్ళని తుడి చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ కాలంలో కూడా ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం. బాగా గమనించాలి. దేవుడు మనస్సు మీకు అర్థమైతే దేవుడికి దగ్గర అయిపోవచ్చు మనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా
మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక్క నిలబడి చూడండి, కాముగా నిలబడి చూడండి, తొందర పడకండి, అన్నీ అవే జరుగుతాయి. దేవుని నమ్ముకున్నటువంటి వారికి రక్షణ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. కొద్దిగా అటు ఇటైనా కొద్దిగా డిలే అవ్వచ్చేమో, కానీ నువ్వు వెయిట్ అండ్ సీ. నువ్వు చూస్తూ ఉండాలి, తొందరపడకూడదు. ఊరికే నిలబడి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును. ఇప్పుడు చూశారు ఆ సైన్యం రథాల మీద ఏమండి రౌద్రులను పట్టుకుని అందరూ వస్తున్నారు, యుద్ధరాలాగా పట్టుకుని బయలుదేరి వస్తుంటే వాళ్ళని ఇప్పుడు చూస్తారు. ఇక మీదట ఏంటండి, నిలబడి చూడండి ఈ వండర్ని, నిలబడి చూడండి ఈ వండర్ని అని చెప్తున్నాడు. చూడండి, నిలబడి చూడండి అని చక్కగా చెప్తున్నాడు. రైట్, 13లో చెప్పాడు కదండి, 14, 13లో చెప్పాడు. 19లోనికి రండి, 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని నడిపించెను. ఒక దేవదూతేనట. ఏమండి, ఏం జరుగుతుందండి? ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఒక్క దేవదూతను పంపించి వాళ్ళకి ప్రొటెక్షన్గా పెట్టాడు చూడు, వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచాను. 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. చూసారండి, వాళ్ళకేమో రాత్రి, వీళ్ళకేమో పగలు. ఒక సేనను పంపించాడు, ఇదిగో వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్గా ఉన్నాడో మీరు గమనించండి. అలా చదువుతూ 27వ వచనం చూడాలి. ఊరక ఉండి చూడమన్నాడుగా, నిలబడి ఊరక చూడండి అన్నాడు కదా. 27వ వచనం చూడండి. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు, చెయ్యి చాపాడంట సముద్రం మీద, చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను. సముద్రం అంట అధిక బలంతో తిరిగి పొరులుతుందట. గనుక ఐగుప్తీయులు చూడండి, అది చూసి వెనకకు పారిపోయిరి. బాగా చూడాలి, వెనకకు పారిపోయిన దేవుడు వదులుతాడు అనుకుంటున్నారేంటి? అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. ఏమర్థమవుతుంది? నాశనము చేసిన పదాలు మీరు బాగా గమనించాలి. నోవహు గారి కాలంలో నాశనం కనపడుతుంది జలప్రళయంతో. ఏమండి, నీతిమంతులు రక్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రణాళిక, దేవుడి ప్రణాళిక. లోతు గారి కాలంలో అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టుగా కనిపిస్తోంది. అగ్నితో నీతిమంతుడైనటువంటి లోతుని కాపాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఐగుప్తుల దగ్గరికి ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేసరికి మోషే గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది? ఎర్ర సముద్రములో ఐగుప్తులందరిని ఏం చేశాడు? వీళ్ళని రక్షించాడు, ఇటు పక్కకు నడిపించేశాడు. అరికాలను తడి లేకుండా, మట్టి లేకుండా, దుమ్ము లేకుండా నడిపించాడు. 6 నేల మీద నడిపించాడు. వీళ్ళని మాత్రం ఏం చేశాడు? అప్పుడు యెహోవా ఏమండి, అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. ఏమండి, దేవుడు చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఆనాడైనా ఈనాడైనా దేవుడు ఒక్కడే. దేవుడు ఆలోచన ఒకటే, పిల్లల పట్ల ఒకటే. పాపము విషయంలో మాత్రం తెగించి సాహసించి ఏమండి ఓవర్ చేసి కావాలని కూడా ఒకవేళ పాపం చేస్తే వచ్చేది ప్రాణాలకి ముప్పు. అది ఏ కాలమైనా, అది నోవహు గారి కాలమైనా, ఏమండి లోతు గారి కాలమైనా, ఇశ్రాయేల్ గారి కాలమైనా కూడా ఇదిగో ప్రాణాలకి ముప్పు అని అంటే చివరికి నాశనమే మనకి ఒకటి కనిపిస్తుంది. ప్రాణాలకి ఎంత ఇదిగో దేవుని ప్రణాళిక. పాపం చేసినటువంటి వారి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉందో చూసారా? నీతిమంతులను రక్షిస్తున్నట్టు కనిపిస్తుంది, పాపులను శిక్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నాశనం అండి, నాశనము, తుడిచివేయడం పదాలు అసలు ఎంత ఘాటుగా ఉన్నాయి చూసారా?
ఇలాంటి పరిస్థితుల మధ్య అలా సముద్రం దాటి అరణ్యం గుండా వెళ్ళిపోతున్నటువంటి టైంలో, సముద్రం దాటారు, అరణ్యం గుండా వెళ్ళిపోతున్నటువంటి టైంలో కోరహు, దాతాను, అబీరాము ఈ ముగ్గురు తీవ్రమైన పాపం చేశారు. సముద్రం దాటి ఒకడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ముగ్గురు తీవ్రమైన పాపం చేశారు. సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండంలోనికి దేవుని ప్రణాళిక ఒకటి మనకి కనిపిస్తుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 27 నుంచి చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. కొన్ని వచనాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ వేరియేషన్ మనకు అర్థం కావాలి, దేవుని ప్రణాళిక అర్థం కావాలి. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను, వారిని, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల నిలిచిరి. ఎవరెవరి ఫ్యామిలీ? కోరహు, దాతాను, అబీరాములు. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకోవాలని వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నాడు. రైట్, ఇంటిమేషన్ ఇస్తున్నాడు. 29 మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని, వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియవలెను. యెహోవాను అలక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు వస్తుందా లేదా? దేవుని మాటలు నీ హృదయం దాకా అందినా, దేవుని మాటలు నీ చెవి దాకా అందుతున్నా, దేవుని మాటలు నీ యొక్క కను దృష్టిలో కనిపిస్తున్నా, దేవుని మాటలు నీ కను దృష్టిలో ఆలోచింప చేస్తున్నా, సర్వజ్ఞానము సమాజ మందిరాలలో, సంత వీధుల్లో ఘోషిస్తున్నా, నువ్వు పెడచెవన పెడితే, అలక్ష్యం చేస్తే నీ మీదకి వచ్చేది ముప్పే అంటానికి ఇది నానవాళ్ళు కాదా? మీరు చెప్పండి. బాగా గమనించాలి. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెర విడిచెను. చూస్తాడండి, అంటే సాహసించి పాపం చేశారు. 32వ వచనం భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగి వేసెను. 33 జాగ్రత్త చూడాలి. వారును వారి సంబంధులను ప్రాణముతో, ఎటొచ్చి చిక్కంత ఎక్కడ పట్టుకున్నాడు? ప్రాణం పట్టుకున్నాడు. ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగి వేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. లోతు గారి కాలంలో కూడా నశించిరి, నోవహు గారి కాలంలో కూడా తుడిచివేసిరి. ప్రాణములను ఉండకుండా. ఇవన్నీ గమనిస్తుంటే బాగా గమనించాలి. తప్పు చేసినప్పుడు మారు మనసు పొందకపోతే భూమిని తెరచి పాతాళంలో ముంచి వేస్తాడనమాట. ఇది చరిత్ర. ఇప్పటి వరకు మనకి విన్నదాన్ని బట్టి, మనం విన్నదండి ఒక 5 ఫ్యామిలీస్ మనం బాగా ఆలోచన చేసాం. 5 ఫ్యామిలీస్ ఆలోచన చేసాం. ఈ యొక్క లోకములో మంచి అనేది ఏది లేదన్నట్టుగా కనిపిస్తోంది. పుట్టేటప్పుడు దేవుడు యథార్థంగా పుట్టిస్తున్నట్టు ఒకటి కనిపిస్తోంది. కానీ మనిషి పెరుగుతూ తంత్రాలను కల్పించుకుంటున్నాడు. ఓకే, కల్పించుకుంటున్నాడు, కానీ ఒక వెసులుబాటు కల్పించాడు. ఏంటి ఆ వెసులుబాటు అంటే, తెలియక చేసినా, పొరపాటు చేసినా నీకు ఒక క్షమాపణ ఉంది, దానికి పాప పరిహార బళ్ళు ఉన్నాయి ఆనాటి గురించి. ఇక సాహసించి పాపం చేసిన ఆనాడైనా ఈనాడైనా కూడా ప్రాణాలకు ముప్పు వచ్చిందని ఒకటి కనిపిస్తోంది. ప్రాణాలకు ముప్పు రావడానికి కారణంలో ఒక నోవహు గారి ఫ్యామిలీని చూసాం. నీతిమంతులను రక్షిస్తున్నట్టు కనిపిస్తుంది, పాపులను తుడిచేస్తున్నట్టు కనిపిస్తుంది, ముంచేస్తున్నట్టు కనిపిస్తుంది, సర్వనాశనం చేస్తున్నాడు ఓవరాల్గా. లోతు గారి కాలంలో అగ్నిగంధాలను కురిపించి ఆకాశం నుంచి అందరిని నాశనం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నీతిమంతుడైనటువంటి లోతుని కాపాడుతున్నట్టుగా కనిపిస్తుంది. దేవుని ప్రణాళికలో పాపుల గురించి ప్రణాళిక కనపడుతుంది, నీతిమంతుల గురించి ఎలా రక్షించాలన్న ప్రణాళిక కనిపిస్తుంది. బాగా గమనించాలి ఇవన్నీ. ఇక ఇశ్రాయేల్ గారి కాలంలోకి, ఇశ్రాయేల్ కుటుంబం కాలంకి వచ్చేసరికి ఇదిగో ఐగుప్తులందరినీ సర్వనాశనం చేసినట్టుగా ఉంది. అప్పటికి ఆ రోజు వెంబడించినటువంటి వారందరినీ
ఇశ్రాయేల్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక సముద్రం దాటి బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ మోషే గారి మీద తిరగబడతారు. నువ్వేనా ఈ అధికారాన్ని కొనసాగించేది, నువ్వేనా ఈ పెత్తనం చేసేది, మేము చేయలేమా అని. అలాంటి ఫ్యామిలీ వారి గురించి మాట్లాడుతూ ఇదిగో దాతాను, అభిరాము, కోరహు వీళ్ళందరూ ఇదిగో భూమి నెరవిరిచి ఇదిగో మొత్తాన్ని ఏం చేసింది, మింగివేసింది. వాళ్ళ ప్రాణములను నాశనం చేసింది. ఎంతవరకు తొక్కివేయబడ్డారంటే, ఎంతవరకు అణగవేయబడ్డారంటే పాతాళ లోకంలోనికి వెళ్ళే అంతగా దిగిపోయారు. దేవుని ప్రణాళిక పాపం చేసిన వారి పట్ల ఎలా ఉందో తెలిసింది. నీతిమంతుల పట్ల ఎలా రక్షిస్తున్నాడో అర్థమైపోయింది. బాగా గమనించాలి. నీతిమంతుల కుటుంబాలను ఎలా రక్షిస్తున్నాడో అర్థమైపోయింది. ఇక ఎటొచ్చి మనము ఇక రెండవ భాగంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే, ఈ పాపపు ప్రపంచం గురించి, ఈ యొక్క పాపపు లోకం గురించి ఇదిగో దేవుని ప్రణాళికలో దేవుని బిడ్డలను ఎలా కాపాడతాడు అన్నది కూడా మనకు తెలియాలి. బాగా ఆలోచిద్దాం.